హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సంక్రాంతి ఫెస్టివల్కి వచ్చేసి మేము స్నాక్స్ అయితే బయటనే తెప్పించుకున్నామండి. ఇక్కడ లోకల్గానే పర్చేస్ చేసాము. అంటే ముందుగానే ఆర్డర్ ఇస్తే వాళ్ళే మనకు ఫ్రెష్గా చేయిస్తారు. సో ఇవన్నీ మేమైతే బయటనే చేయించుకున్నాము. రవ్వ లడ్లు ప్లస్ నిప్పట్లును, ఇవి వచ్చేసి రవ్వ కజ్జికాయలు, తర్వాత మురుకులు, వీటి వరకు అయితే ఆర్డర్ ఇప్పించేసి చేయించేసుకున్నాము. ఇప్పుడు మీకు వీడియో వచ్చేసి కంటిన్యూ అయ్యేది భోగి ముందు రోజు నైట్ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాండి. జస్ట్ సింపుల్గా ఉంటుంది. ఎక్కువగా ఏమీ క్లిప్స్ అయితే ఏమి తీయలేదు, జస్ట్ సింపుల్గా తీసాను అంతే. ఇక్కడ వచ్చేసి ఇంకా సంక్రాంతి ఫెస్టివల్కి వచ్చేసి మేమైతే ఎక్కడికి వెళ్ళలేదు. మా ఇంటికి వచ్చేసి మా వదిన వాళ్ళు అయితే వచ్చారనమాట హైదరాబాద్ నుంచి. ఇది ఎందుకంటే సంక్రాంతి ఫెస్టివల్కి మా అత్తగారికి వీళ్ళకైతే గుడ్డలు అనేది పెట్టుకుంటాము సంక్రాంతి పండుగ రోజు. సో అందుకని వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వస్తారు. ఇక్కడే మేమైతే ఫెస్టివల్ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇకపోతే భోగి ముందు రోజు నైటే వచ్చేసి మా పిల్లలే బయట అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని వాటర్ చల్లుకొని ముగ్గులు అయితే వేసుకుంటున్నారు. వాళ్ళకు బాగా ముగ్గులు రంగులు వేయాలని బాగా ఇంట్రెస్ట్ అనమాట, మా పిల్లలకి వాళ్ళ పిల్లలకి. సో వాళ్ళైతే మంచిగా ముగ్గేస్తుంది. మా వదిన కూతురు అనమాట ఈ పాప. అమ్మాయి అయితే ముగ్గు వేసేస్తుంది. ఇక్కడ మా పిల్లలు ఇద్దరు వచ్చేసి రంగుల కోసం ఫైట్ చేసుకుంటున్నారు ఇద్దరు. ఇది మామూలే, ఇంకా ఫైటింగ్ ఇద్దరు. నేనేస్తానని ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు కొట్లాడుకుంటూనే ఉన్నారు. ఫైనల్గా అయితే ఇద్దరైతే ఏదో రంగులు సెట్ చేసుకుంటున్నారు. కాకపోతే ఇది పిల్లలకి ఏమంటే వాళ్ళకే అన్నీ ఇచ్చేసి వాళ్ళే నేర్చుకునేటట్టు అలవాటు చేసామంటే వాళ్ళే వేస్తారు బాగా ముగ్గు మనకు కూడా. ఎందుకంటే వాళ్ళకు కూడా నేర్పించాలి కదా అన్నీ. సో అందుకని మొత్తం వాళ్ళకే ఇచ్చేసాం. వాళ్ళకి నచ్చినట్టు వేసుకొనిలే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వేయనీలే అనేసి వాళ్ళకే వదిలేస్తానండి నేనైతే. సో మా పిల్లలందరూ నలుగురు కలిసి ముగ్గులు వేసేసి రంగులు వేసేసుకున్నారనమాట బాగా. ఇక్కడ వచ్చేసి బ్రౌన్ కలర్ కోసం ట్రై చేస్తున్నారు. ఆ కలర్ ఈ కలర్ అన్నీ మిక్స్ చేసి బ్రౌన్ కలర్ ఎట్లా అయితే వస్తుందో చూద్దామని చెప్పేసి బ్రౌన్ కలర్ కోసం అయితే ఎట్టో అది ఆ కలర్ ఈ కలర్ మిక్స్ చేసి బ్రౌన్ కలర్ అయితే రెడీ చేసేసుకున్నారు. ఇకపోతే వాళ్ళే వచ్చేసి మంచిగా ముగ్గేసేసి నీట్గా రంగులు అయితే వేసేసుకుంటున్నారు. మా పాప అయితే నాకు ఇవ్వలేదు అని ఈమె ఒక పక్క ఏడుపు, ఈమె మళ్ళీ ఇంకొక వైపు అయితే వేరే దగ్గర వేసుకునేది పోయి మళ్ళీ ముగ్గు. సో ఎట్నో వాళ్ళతో పాటు కలిసి ముగ్గులు వేసింది, రంగులు వేసింది కొన్ని. మీకు మా పాప వేసినది చూపిస్తాను. పైన మెట్ల మీద వేసుకునేది మా పాప అయితే, మళ్ళీ చూపిస్తాను ఆమె ముగ్గులు. ఇట్లా వీళ్ళు రంగులు వేస్తుంటే మధ్యలో వీధిలోని నైట్ టైము కుక్కలు వచ్చేసి ఫైట్ చేసుకుంటున్నాయండి. అది చూసేసి మా పిల్లలందరూ భయపడి లోపలికి స్పీడ్గా పరిగెత్తి వచ్చేసారనమాట, ఎక్కడ ముగ్గును అక్కడ వదిలేసి. అవి రావాలని చెప్తున్నా కూడా వినలేదు. వీళ్ళు భయానికి వచ్చేసినారు, కుక్కలన్నీ ఉన్నాయి బయట అనేసి. మళ్ళీ తర్వాత కాసేపు అయ్యాక వెళ్ళిపోయినాక ముగ్గు అయితే మొత్తానికి ఫినిష్ చేసేసారు. ఇదిగోండి, ఇదైతే మా పాప చేసిన ముగ్గు ఇది. అట్లా ముందు రోజు నైటే ముగ్గు వేసి మొత్తం కంప్లీట్ అయితే చేసుకున్నాము. ఆ తర్వాత ఎర్లీ మార్నింగే లేచి చిన్నది భోగి మంట అయితే వేశారండి. మా భోగి మంట అయితే ఇలా ఉంది. అందరూ కలిసి మార్నింగే లేచి భోగి మంట అయితే వేసుకున్నాము. ఇట్లా చాలా చిన్న భోగి మంట వేసాము ఈసారి, ఎక్కువగా లేకుండా. ఇక్కడ వీళ్ళు మా హస్బెండ్ సైడ్ వాళ్ళు వచ్చేసి నెల్లూరు అనమాట. ఈ నెల్లూరు సైడ్ ఏమవుతుందంటే భోగి రోజు వచ్చేసి నాన్ వెజ్ తింటారు, ఎక్కువగా నాన్ వెజ్ చేసుకుంటారు అటు సైడ్ అంతా. సో వీళ్ళకు అదే అలవాటు కాబట్టి ఇంకా భోగి రోజు మార్నింగే వచ్చేసి టిఫిన్లోకి చికెన్ కర్రీను, దోశలు అండ్ ఇడ్లీ, ఎవరికి ఏది కావాలో లంచ్లోకి వచ్చేసి కంప్లీట్గా మటన్ వెరైటీస్ అయితే చేశాను. ఆ మటన్ రెసిపీలలో వచ్చేసి ఒకటి మటన్ బిర్యానీ చేశాను, ఇంకొకటి కొంచెం వచ్చేసి మటన్ రోస్ట్ అయితే చేశానండి. ఆ తర్వాత ఈ బిర్యానీలోకి వచ్చేసి కొంచెం రైతా అయితే ప్రిపేర్ చేశాను. ఆ తర్వాత కొంచెం మటన్ కర్రీ అయితే చేశాను. ఇది మటన్ కర్రీ మా వాడికి బాగా ఇష్టం కాబట్టి వాడి వరకు కొంచెం మటన్ కర్రీ అయితే రెడీ చేసేసాను అనమాట. ఆ తర్వాత కొంచెం వైట్ రైస్. ఇవి వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్లోకి కంప్లీట్గా మటన్ వెరైటీస్ అనమాట. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి లంచ్ అయితే వేడివేడిగా తినేసామండి. అందరం కలిసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగే
సంక్రాంతి ఫెస్టివల్ కాబట్టి ఫాస్ట్గా అన్ని పనులు చేసేసుకొని త్వరగా మళ్ళీ మార్నింగే లేవాలి కాబట్టి సో ఏమేమి పనులు అయితే పెండింగ్ ఉన్నాయో ఆ వర్క్ అయితే మొత్తం చేసేసుకున్నాను అనమాట. ఆ తర్వాత నైట్కి కూడా నైట్ డిన్నర్లో కూడా ఇదే సరిపోయిందనమాట మాకు ఫుడ్. సో కాసేపు లంచ్ అయిపోయినాక రెస్ట్ తీసేసుకొని మళ్ళీ లేచి ఒక కప్పు కాఫీ తాగేసి మేమైతే బజార్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా సంక్రాంతి ఫెస్టివల్కి రేపు పూజలో పెట్టాల్సిన వస్తువులు అవన్నీ తీసుకురావాలి కాబట్టి వాటి కోసం అనేసి నేనైతే బయట అయితే వెళ్ళాను అనమాట. ఇంకా తర్వాత వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ టైం సరిపోదు కదా, మరి చీకటి అయితే దొరుకుతాయో దొరకవో కొన్ని వస్తువులు అని చెప్పి ముందుగానే వెళ్ళిపోయాము. కొంచెం అర్లీగానే వెళ్ళేసి వచ్చేసామన్నమాట. ఈడైతే మొక్క పైన మా పిల్లలు ఆడడం రంగు కూడా పోసేసారండి. ఆ రంగు ఇచ్చేసి మేమైతే షాప్కి అయితే వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత పూజ సామాన్లన్నీ తీసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా మళ్ళీ నైట్ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. సో ఇల్లంతా క్లీన్ చేసుకుంటే వీళ్ళు మళ్ళీ ముగ్గు వేస్తామన్నారు. ఇంకా సంక్రాంతి ముగ్గు ఉంటుంది కదా, ఇంకా సంక్రాంతి ముగ్గు వేయడం కోసమని బయట అయితే మొత్తం కడిగేశాను. ఇక్కడ మా పాప కూడా నాకైతే హెల్ప్ చేస్తుంది. పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా పనులు చేపిస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారనేది నా ఒపీనియన్. ఆ తర్వాత ముందు రోజే ఇట్లా కలర్ వాటర్ వేయమని చెప్పారు, బట్ వద్దు మనం నార్మల్గానే చేద్దాం అనుకున్నాం. బట్ ఇది కూడా పౌడర్ కూడా అవైలబుల్ లేకుండేలేండి అది. సో మళ్ళీ ఇందాక సాయంత్రం బజార్ నుంచి వచ్చేటప్పుడు ఈ కలర్ అయితే తీసుకొచ్చి కలర్ వాటర్ అయితే వేశాను. ఆర్టిఫిషియల్ కలర్, ఇలా ఆర్టిఫిషియల్ కలర్ వేసుకొని చేసుకోవాల్సి వస్తుంది ఆఖరికి. ఓకే, ఇట్స్ ఓకే. ఇంకా తర్వాత మా పిల్లలు మా వదిన వాళ్ళందరూ కలిసి ముగ్గు అయితే వేసేసారనమాట, సంక్రాంతి ముగ్గు. సంక్రాంతికి అయితే ఇలా ముగ్గు అయితే పెట్టేశారు నైటే. ఇంకా ఇది మా పాప వేసిన ముగ్గు చూపిస్తా చూడండి. మా పాప స్పెషల్ అనమాట, కొంచెం స్పెషల్గా వేస్తుంది ముగ్గులు అన్నీ. ఆమె వరకే స్పెషల్గా వేస్తుంది అనమాట ఇలా ముగ్గు. ప్రతిసారి అంతే, తను స్పెషల్గా నార్మల్గా ముగ్గు అయితే వేస్తుంటుంది అనమాట. సో ఇది భోగి రోజు అయితే భోగి నైట్ అయితే ఈ విధంగా ముగ్గు అయితే వేసేసి కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఇంట్లో కూడా మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇల్లు క్లీన్ చేసేసుకొని నైట్ అయితే పడుకునేసామండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.